నమస్తే. జూన్ నెలలో 12 రాశుల వారందరికీ కూడా ఏ రకంగా గ్రహ సంచారం చక్కగా ఎఫెక్ట్స్ మంచి బ్యూటిఫుల్ ఎఫెక్ట్స్తో ముందుకు రాబోతోందని చూసేద్దామా మరి. అయితే మే 18న రాహుకేతుల సంచారం గురించి మనం ఇటీవల వీడియోలో చెప్పుకున్నాం. అది కనుక చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక లింక్ ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి రాహుకేతువుల ప్రభావం చేత గ్రహ సంచారం చేత మనకి ఈ 12 రాశుల వాళ్ళందరికీ కూడా ఏ రకంగా ఉండబోతుందో మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటున్నాను అంటే రాహుకేతువులు జనరల్గా సంవత్సరంన్నరకి ఒక్కసారి మారే గ్రహాలు. అయితే ఈ సంవత్సరంన్నరకి ఒకేసారి మారే గ్రహాల యొక్క అంటే పెద్ద పెద్ద గ్రహ మార్పులు ఇవి. రాహుకి కానీ, కేతు భగవానుడు కానీ, గురు భగవానుడు కానీ, శని భగవానుడు కానీ చాలా పెద్ద పెద్ద గ్రహాలు. అంటే వీళ్ళ తీవ్రత ఎక్కువగా ఉంటుంది మిగతా వాళ్ళ తీవ్రతతో కంటే పోలిస్తే. ఎందుకు? మిగతా వాళ్ళందరూ కూడా జనరల్గా తీవ్రత ఉన్నప్పటికీ కూడా ట్రాన్సిట్స్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి కాబట్టి తేరుకోవడం చాలా ఈజీ. ఈ నలుగురివి మాత్రం కాస్త తేరుకోవడం కష్టం. సంవత్సరం, 2.5 సంవత్సరాలు ఈ రకంగా ఉంటాయన్నమాట ఈ నలుగురివి కూడా. కాబట్టి రాహుకేతువుల గ్రహ సంచారం మార్పులు ఎవరైనా చూసి ఉండకుండా ఉంటే కనుక లింక్ ఖచ్చితంగా మీకు ఇవ్వబడుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీ రాశికి ఏ రకంగా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయనేది మీరు తెలుసుకోవచ్చు. అట్లాగే గురు భగవానుడి యొక్క మార్పులకు కూడా చక్కగా లింక్స్ ఇవ్వబడతాయి. శని భగవానుడి యొక్క మార్పుకు కూడా లింక్స్ ఇవ్వబడతాయి. ఆ 3 లింక్స్ ఇవ్వబడతాయి. వాటి మీద మీరు క్లిక్ చేసుకోండి. అయితే నెల మనం చెప్పుకునే ఈ రాశి ఫలాల యొక్క గ్రహ సంచార మార్పులు జనరల్గా ఈ అన్ని రాశుల్ని అన్ని గ్రహాలని కూడా తీసుకోవాలి కాబట్టి ఈ నలుగురు గురించి స్పెషల్గా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నెలలో 6వ తారీఖు అంటే జూన్ 6వ తారీఖు తర్వాత జూన్ 15వ తారీఖు రవి భగవానుడు, బుధ భగవానుడు, కుజ భగవానుడు, జూన్ 7వ తారీఖు వీళ్ళందరూ కూడా మారుతారు. సో వాళ్ళ మార్పుల రీత్యా ఈ నలుగురు మార్పుల రీత్యా ఏ రకంగా ఉండబోతోంది అనేది మనం చాలా చక్కగా చెప్పేసుకుందామా మరి. తులారాశి వారందరికీ కూడా జూన్ నెలలో ఏ రకంగా ఈ గ్రహాలన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా చకామని మంచి రిజల్ట్స్ ఇచ్చేస్తాయో చెప్పేసుకుందామా మరి. తులారాశి వారికి మీ రాశ్యాధిపతి వచ్చి శుక్ర భగవానుడు మీకు 7వ స్థానానికి రేపు మే 31నే వచ్చేస్తున్నారు. శని భగవానుడు మీకు 6వ స్థానంలో, గురు భగవానుడు 9వ స్థానంలో రవితో కలిసి, తర్వాత రాహు భగవానుడు వచ్చేసేసి మీకు 5వ స్థానానికి మొన్ననే మే 18న వచ్చారు. కేతు భగవానుడు లాభస్థానానికి వెరీ గుడ్. మెర్క్యూరీ అంటే బుధ భగవానుడు 7వ స్థానానికి రావడం జరిగింది. 7వ స్థానం నుంచి 8వ స్థానానికి ఆయన ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అయితే కుజ భగవానుడు వచ్చేసేసి ఆయన కూడా మీకు లాభస్థానంలో అంటే 11వ స్థానంలో ఉండడం జరుగుతుంది. హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు రాశ్యాధిపతి వచ్చి శుక్ర భగవానుడు మీకు 7వ స్థానానికి వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీకు ట్రిప్పులు, టూర్లు, ఫ్యాన్సీ డిన్నర్లు ఇలాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి ఈ టైంలో. ఇలాంటివి ఎక్కువ ఉన్నప్పుడు కాస్త అంటే ఒక 4 ముద్దలు ఎక్కువ లాగించడం, కాస్త దాని వలన వచ్చే డైజెస్టివ్ ఇష్యూస్ కానివ్వండి, కాస్త గొంతు పాడవడం కానివ్వండి, లేకపోతే హఠాత్తుగా ఏదైనా మంచి ఫ్రూట్ డ్రింక్ తాగడం కానివ్వండి, ఇలాంటివి చేయడం, లేకపోతే ఏదైనా మిల్క్ షేక్స్ కానివ్వండి, కోల్డ్ ఐటమ్స్ కానివ్వండి తీసుకోవడం జరుగుతుంది. ఆహ్లాదంగా చేసేది కొంచెం మితిమీరిన ఆనందం ఎక్కువైపోయేసరికి కొంచెం ఇక్కడ గొంతు రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కొంచెం ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అంతకంటే పెద్దగా ప్రాబ్లం అంటూ ఏముండదు. అయితే ఎడ్యుకేషన్ పరంగా, ప్రేమ వ్యవహారాల పరంగా కనుక చూసుకున్నట్లయితే శని భగవానుడు అవుతారు కాబట్టి ఆయన మీకు 6వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇక్కడ మీ రుణాన్ని తీర్చుకోవడం, రుణ రోగ శత్రు స్థానంలోకి శని భగవానుడు రావడం లాంటిది నిజంగా గమనించాల్సిన విషయమే. ఏమవుతుంది? 6వ స్థానానికి శని భగవానుడు వస్తే ఏమవుతుంది? శత్రు రోగ రుణాలు పెంచుతారా, తగ్గిస్తారా? ఉన్న వ్యవహారాలు ఏమైనా ఉంటే అటువంటివి తొలగించడం, వాటి నుండి బంధ విముక్తుల్ని చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. శత్రు రోగ రుణాలు పోతాయి. ఇక్కడ మీకు ఏదైనా ఎవరికైనా విద్యాబుద్ధులు కనుక చెప్పాల్సిన అవసరం ఉండి ఇప్పటిదాకా చెప్పి ఉండకపోతే టైం పరంగా కానివ్వండి, విద్య పరంగా కానివ్వండి, నాలెడ్జ్ పరంగా కానివ్వండి చెప్పి ఉండలేకపోయిన పరిస్థితి కనుక వచ్చి ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి సునాయాసంగా విద్య చెప్పేస్తారు. అవతల వాళ్ళకి వంట పడుతుంది కూడా. రుణం తీరిపోయిందా లేదా? సింపుల్. ఇక్కడ ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఏమన్నా కనుక శరీరంలో దాగి ఉన్నట్లయితే అవి హఠాత్తుగా బయటపడడం లాంటివి జరుగుతూ ఉంటాయి.
అవి ఉన్నా కూడా దానికి సొల్యూషన్స్ కూడా వస్తాయి, ప్రాబ్లం అంటూ ఏం లేదు. చిన్నవి అవ్వచ్చు, ఏదైనా ఒక చిన్న కాలునొప్పి రావడం, ఆ కాలునొప్పి ఇన్నాళ్ళు ఎందుకు వచ్చిందో తెలియకపోవడం, అది ఈ మూలంగా వచ్చిందని అనుకోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక రకంగా లోవర్ హాఫ్ ఆఫ్ ద బాడీలో కొంచెం వెయిట్ పెరగడం కూడా జరుగుతుంది. తులారాశి తులా లగ్న కాస్త గమనించండి. కొంచెం వాకింగ్ అనేది అలవాటు చేయాలి. ఎందుకంటే యాక్షన్ ఓరియంటెడ్గా ఉండడమే శని యొక్క ఆస్పెక్ట్. ఆయనకి ఎప్పుడూ కూడా కీప్ మూవింగ్ అంటారు. ఆయన కూర్చోవడం అనేది కుదరదు. జనం ఏం చేస్తారు, శని భగవానుడు వచ్చారు మాకు బద్ధకం పెరిగింది అంటారు. బద్ధకం మీకుంది, శనికి లేదు. సో కాబట్టి మీరు కదలండి, శని ఆటోమేటిక్గా కదిలిస్తారు. ఇబ్బంది అంటూ ఏం లేదండి. తర్వాత లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రేమ వ్యవహారాల్లో కూడా అంటే ఒక రకంగా చెప్పుకున్నట్లయితే మీకు ఎలా ఉంటుందంటే, పూర్వజన్మ సంబంధికులు కానివ్వండి, పూర్వజన్మ సంబంధికులతో ప్రేమ వ్యవహారాల్లో పడ్డం కానివ్వండి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ వయసులో వాళ్ళు జరుగుతూ ఉంటాయి అన్నమాట. లేకపోతే పూర్వజన్మ సంబంధికులు హఠాత్తుగా ఇక్కడ కలవడం లాంటివి జరుగుతుంటాయి. కొన్ని బంధాలు మనకి మన జన్మల్లో హఠాత్తుగా వస్తాయి. వాళ్ళు ఆ టైంలో ఎందుకు వస్తారో తెలియదు, మనకి వస్తారు. వాళ్ళతో ప్రేమ వ్యవహారాలు ముందుకెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వైవాహిక జీవితం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు వైవాహిక జీవితానికి కారకుడు మీకు కుజభగవానుడు. అయితే కుజభగవానుడు కూడా మీకు మంచి స్థానంలోనే ఉన్నారు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. లాభస్థానానికే వస్తున్నారు కాబట్టి ఇక్కడ మాటలు ముందుకు వెళ్ళడము, చక్కగా చెప్పడము, మీరు ఒక ధైర్యంగా వాళ్ళకి నుంచోవడము, మిమ్మల్ని చూసి వాళ్ళు పొంగిపోవడము, అవతల వాళ్ళు మీరు మగవాళ్ళైతే ఆడవాళ్ళు, ఆడవాళ్ళైతే మగవాళ్ళు, మంచి చేయూతనివ్వడము, అటువంటి సపోర్ట్, నా జీవితం కంప్లీట్గా ఉండడం అనే మంచి ఫీలింగ్ అవతల వాళ్ళకి మీరు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు నవమాధిపతి మీకు బుధ భగవానుడు, దశమాధిపతి మీకు చంద్ర భగవానుడు అవుతారు. కాబట్టి బుధ భగవానుడు కూడా మనం చెప్పుకున్నాము ఆయన అష్టమానికి మూవ్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ రోజుల్లో అంటే ఒక 20-24 రోజులు మే 6వ తారీఖు నుంచి కూడా ఎటువంటి అంటే ఒక 3 రోజులు ముందుకు వేసుకోండి. అక్కడి నుంచి కూడా ఉద్యోగ మార్పులకి వెళ్ళబోకండి. ఉద్యోగాల్లో కొత్త ఉద్యోగాల్లో చేరకండి. ఈ టైంలో మీకు జాయినింగ్ డేట్స్ ఉంటే కొంచెం ఎక్స్టెన్షన్ తీసుకోండి. ఎందుకు ఇటువంటి టైంలో కనుక మీకు జాయినింగ్ డేట్స్లో ఉంటే ఈ ఉద్యోగాల్లో మీరు కంటిన్యూ అవ్వరు. మీకు అక్కడ చిరాకులు ఎదురవుతాయి. మేనేజ్మెంట్తో చిరాకు, అడ్మినిస్ట్రేషన్తో చిరాకులు, లేకపోతే అక్కడ మీకు వెళ్ళిన తర్వాత కూడా మీకు అదో రకంగా చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉండడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి ఇటువంటి ఆస్పెక్ట్స్లో పడకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. అంటే డేట్స్ ఏమైనా షిఫ్ట్ చేసుకోగలిగితే ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి ఒకసారి కాల్ చేస్తే కనుక మీకు ఏ డేట్స్లో ఫేవరబుల్లో నేను చెప్తాను. కాబట్టి ఆ డేట్స్కి మీరు కనుక చేసుకున్నట్లయితే అంటే వాళ్ళు ఒప్పుకుంటారో లేదో మాధవి, ఒప్పుకుంటారు, ఇబ్బంది లేదు. అంటే మనం అదే పరంగా ఏ ప్లానెట్ సపోర్ట్ అయితే తీసుకుంటే మంచిదో అదే రకంగా వెళ్తాం. కాబట్టి ఖచ్చితంగా మీకు చెడు జరగకుండా చూసుకుంటాను. కాబట్టి ప్రాబ్లం లేదు. బిజినెస్ పరంగా కనుక కొత్తగా ఫండింగ్ చేయడం కానీ, ఆపర్చునిటీస్ వెతకడం కానీ, బిజినెస్ లోకి ఫండింగ్ పంపింగ్ కానీ ఇలాంటివి చేయదలుచుకుంటే, భూముల కొనుగోలు లేకపోతే బిజినెస్ పెట్టడాలు ఇలాంటివి ఈ టైంలో కనుక ప్లాన్ చేస్తుంటే వద్దు, అస్సలు వద్దు. మే 4వ తారీఖు నుంచి సుమారు మే 3వ తారీఖు నుంచి మొదలు పెట్టండి. కట్ ఆఫ్ వచ్చేసేసి 1 మంత్ ఆఫ్టర్ దట్, ఇంచుమించు సుమారు జూన్ 2nd 3rd వరకు, అక్కడి వరకు కూడా కొంచెం నెమ్మదించండి. ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే తులారాశి వారికి చాలా శుభంగా ఉంటుంది. శుభం భూయాత్.